राष्ट्र रक्षा राष्ट्र भक्ति की एक समृद्ध परंपरा है। నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అక్కడ కొన్ని మసీదులను కూల్చివేయడం కావచ్చు, లేకపోతే మదర్సాల విషయంలో ఆ విద్యా వ్యవస్థ విషయంలో తీసుకుంటున్న కొన్ని చర్యల గురించి ప్రస్తుతం దేశంలో ఉన్న మిగతా రాజకీయ నాయకులు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే కొన్ని రోజుల్లోనే అసెంబ్లీ ఎలక్షన్లు రాబోతున్నాయి. ఇలాంటి టైంలో బుజ్జగింపు రాజకీయాలు చేయడం కావచ్చు, ఎట్లయితే మనకు ఓట్లు పడతాయా అనే విధంగా ప్రజలను బుజ్జగింపు చేసే విధంగా రాజకీయ నాయకులు ప్రవర్తిస్తారు. అది మనం వెస్ట్ బెంగాల్ చూడొచ్చు, మిగతా కొన్ని రాష్ట్రాల్లో చూడొచ్చు. కాకపోతే ఇప్పుడు ఇలాంటి టైంలో ఈ మదర్సాల్లో డిగ్రీతో సమానమైన కామిల్, ఎంఏతో సమానమైన ఫాజిల్ లాంటి ఉన్నత విద్యను వీళ్ళు బోధిస్తున్నారు. యూజీసీ గుర్తింపుకు వ్యతిరేకంగా ఎలాంటి చట్టపరమైనటువంటి పేపర్లు లేకుండానే వీళ్ళు ఈ సర్టిఫికేట్లు జారీ చేస్తున్నారని దీనిపైన చర్యలు తీసుకోవడం స్టార్ట్ చేసింది యూపీ గవర్నమెంట్. ఆల్రెడీ ఈ మదర్సాల విషయంలో ఏదైతే పాకిస్తాన్ లో ఏదైనా ఎంబీబీఎస్ కానీ మిగతా చదువులు చదివి ఇక్కడికి వస్తే సో అలాంటి చదువులు చెల్లయని సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ చెప్పుకొచ్చింది. అయితే ఈ మదర్సాల గురించి బీజేపీ నాయకులు కొంతమంది డైరెక్ట్ గానే స్టేట్మెంట్ ఇస్తారు. ఏమనంటే ఈ మదర్సాలు అంటే కొన్ని మదర్సాలు తీవ్రవాదులను తయారు చేసే ఫ్యాక్టరీ లెక్కలనే తయారైనాయి. సో దాంట్లో అనేక అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పేసి డైరెక్ట్ అని చెప్తారు. मदरसा तो वास्तव में अगर देखा जाए तो अघोषित तौर से आतंकवादियों को पैदा करने की फैक्ट्री। उन्होंने कहा है सम ऑफ द अनरिकॉग्नाइज्ड मदरसास आर द सेंटर ऑफ एंटी नेशनल एक्टिविटीज। ये कौन कह रहा है? बुद्धदेव भट्टाचार्य जी। అంటే దీనికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే 2019 నుంచి మొదలు పెడితే మొన్న 2026 జూలై వరకు చాలా వరకు అయితే కొంతమంది తీవ్రవాదులు పట్టుబడ్డారు. అంటే ఈ మదర్సాలలో దొంగ నోట్లు ముద్రించే మిషన్లతో పాటు నాటు తుపాకులు, కొన్ని పేలుడుకు సంబంధించిన పదార్థాలు, దాంతో పాటు మొన్న 13 మంది తీవ్రవాదులు కూడా జూలైలో పట్టుబడ్డారు. సో ఇలాంటి కొన్ని సంఘటనలు జరగడం వల్ల సో ఈ మదర్సాల పైన దృష్టి పెట్టారని బీజేపీ నాయకులు చెప్తున్నారు. దాంతోపాటు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి మదర్సాల పైన, మదర్సాలకు వచ్చే ఫండ్స్ విదేశీ నిధులు ఏదై ఉండో సో వాటిపైన ఒక నిఘా పెట్టింది. దీనికి సంబంధించి ప్రస్తుతం FCRA ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్ అమెండ్మెంట్ బిల్లు కూడా ప్రస్తుతం తీసుకొస్తారు. సో ఏదైతే ఇక్కడ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి కావచ్చు, పేదరిక నిర్మూలన కావచ్చు, ఇలాంటి కొన్ని కార్యక్రమాల నుంచి విదేశాల నుంచి ఫండ్స్ వస్తూ ఉంటాయి. సో దాన్ని రెగ్యులేట్ చేయడానికి ప్రస్తుతం ఒక చట్టం కూడా రాబోతుంది. సో అయితే ప్రస్తుతం ఈ ఫాజిల్, కామిల్ అనే ఒక ఉన్నత విద్యా సర్టిఫికెట్ల గురించి ప్రస్తుతం అయితే యూపీలో చర్చ నడుస్తుంది. ఇది ఇకపైన నడవబోవని చెప్పేసి వీళ్ళు ఆంక్షలు అయితే పెడుతున్నారు. సో దీనికి సంబంధించి అనేక ముస్లిం కమ్యూనిటీస్ అయితే దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇది ఒక కమ్యూనిటీని అనగదొక్కడంలో భాగంగా చేస్తున్నటువంటి చర్యలని మరి వీళ్ళు అంటున్నారు. కాకపోతే గతంలో జరిగిన సంఘటనల దృష్ట్యా వీళ్ళు తీసుకున్నటువంటి చర్యలు అయితే ఇట్లుంటున్నాయి. సో మొత్తం మీద యూపీలో ఉన్నటువంటి కొన్ని మదర్సాలు ఈ కామిల్, ఫాజిల్ విషయంలో ఇచ్చే సర్టిఫికెట్లు ఇకపైన చెల్లవని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. इन मदरसे के नन्हे मुन्ने बच्चों को देशभक्ति जागृत करना पड़ेगा।